గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం టీఎస్ ఐసెట్ 2025 అయితే మనకి ఐసెట్ గురించి అయితే అప్డేట్ వచ్చిన విషయమే తెలుసు అందరికీ. సో ఇప్పుడైతే ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి, ఫోన్లో ఎలా చేసుకోవాలని చెప్పి నేను క్లారిటీగా అయితే చెప్తాను. చాలామంది అయితే నెట్ షాప్కి వెళ్ళి మీరు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో మీ ఓన్గా మీరే ఫోన్లో చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే చేసుకోవచ్చు, ఫోన్లో ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, ఎవరికి ఏ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అప్డేట్స్ వస్తాయి. సో టీఎస్ ఐసెట్కి సంబంధించిన ఏపీ ఐసెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి A to Z క్లియర్గా చెప్తాను నేను ఆన్లైన్లో. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన గట్టిగా బాదండి. అంటే చాలా అప్డేట్స్ ఇవ్వాలి కదా మీకు, నేను ఏ అప్డేట్స్ ఇచ్చినా మీరు ఫస్ట్ అయితే చూసేయచ్చు. ఓకేనా, ఓకే డన్. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి, ఇదంతా మీకు టీఎస్ ఐసెట్ సంబంధించి ఈ పీడిఎఫ్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం అయితే మీరు చదవండి. ఓకేనా, ఓవరాల్గా వాళ్ళు ఎన్ని యూనివర్సిటీస్ ఇచ్చారు, ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి ఓవరాల్గా అయితే చెప్పారు. ఎంబీఏకి ఎంసీఏకి ఎన్ని యూనివర్సిటీస్ ఇచ్చారు ఏంటి అని చెప్పి ఓవరాల్గా యూనివర్సిటీస్ అయితే 9 ఇచ్చారు. అవన్నీ చూసుకోండి ఒకసారి. ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలిసిందే మీ అందరికీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పి. సో ఖచ్చితంగా మన ఎంబీఏ ఎంసీఏ చేయాలి అంటే మనకి డిగ్రీ అయ్యి ఉండాలి. ఓకేనా, డిగ్రీ అయ్యి ఉంటేనే మనం ఎలిజిబుల్ అనమాట. చూసుకోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నా, చూసుకోండి. ఇవ్వండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే మనకి 10th మార్చి ఇది రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈరోజు వచ్చి 13th అంటున్నాను, 13th కాదు, ఈరోజు వచ్చి 10th అయిపోయింది కదా. సో 10th మార్చే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు డేట్ నేను యాక్చువల్గా చెప్పాలంటే డేట్ కూడా మర్చిపోయాను. ఈరోజు 12th, సో డేట్ కూడా మర్చిపోయాను. సో ఏమనుకోకండి. సో అయితే చూసుకోండి, లాస్ట్ డేట్ వచ్చి 3rd May వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇవన్నీ అయితే మీరు చదువుకోవాలి. ఇవన్నీ కూడా మీకు మీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ప్రాసెస్ అనేది. ఓకేనా, ఈ ప్రాసెస్ బట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎవరికి మీరు ఏ మనీ పే చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ మీరైతే వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. వెబ్సైట్ అయితే ఇది ఉంటుంది, విజిట్ అని ఉంది, https://icetgch.ac.in. ఈ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మీకు ఫేసింగ్ అనేది ఇలా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత ఓకేనా, ఫేసింగ్ ఇలా ఉంటుంది చూసుకోండి. ఈ ఫేసింగ్ వస్తుంది మీకు, ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్ ఏమైనా ఉంటే అలా వస్తుంది అనమాట. ఓకేనా, లేటెస్ట్ న్యూస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇలా వస్తుంది మీకు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి, మీకు అప్లికేషన్ మొత్తం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఫీ పే చేయాలి ఇక్కడ. సో ఇది రివర్స్ అనమాట, టీఎస్ ఐసెట్ వాళ్ళకి రివర్స్ అనమాట. ఏపీ ఐసెట్ వాళ్ళకి ముందు మొత్తం అప్లికేషన్ మొత్తం ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత ఫీ అనేది పే చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫీ పే చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫస్ట్ మీకు ఫేసింగ్ ఇలా ఉంటుంది. అప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్లో అండర్లైన్ చేసి ఉన్నాయి కదా బాక్సుల్లాగా. సో అసలు ఫస్ట్ మీరు అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది చూసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ అని చెప్పి మళ్ళీ క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా నోట్ వస్తుంది. సో ఆ నోట్ ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అండ్ డిక్లేర్ దట్ హ్యావ్ ఎన్షూర్డ్ మై ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీజీ ఐసెట్. అంటే నేను అన్నీ చదివాను, నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు డిగ్రీ అయిపోయింది, సో అన్నీ చదివాను అని చెప్పి మీరు ఎస్ అనేది క్లిక్ చేయాలి. ఎస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఇలా వస్తుంది. క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి కానీ ఎస్ఎస్సి కాకపోతే ఈక్వివాలెంట్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో అక్కడ ఇచ్చేసేయాలి మీరు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఎలా అయితే ఉందో అది ఇవ్వాలి. కొంతమంది ఎస్ఎస్సి బదులు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి, ఒక 2000 అనుకోండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. కానీ నాది ఎస్ఎస్సి ప్రకారం నాకు 2001 ఉంది. కానీ కొంతమంది ఒరిజినల్ది పెట్టేస్తారు, కానీ వాడు అడుగుతుంది ఏంటంటే ఎస్ఎస్సి ప్రకారం ఇది ఏముందని అడుగుతారు. సో అది పెట్టాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, క్యాండిడేట్స్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఫాదర్ మదర్ రిలేటివ్ ఎవరిదో ఒకళ్ళు ఇచ్చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. సో మీరు ఎక్కడ ఒక్కటి మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మీరే ఫేస్ చేయాలి. ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆ 2 మిస్టేక్ ఇస్తే మీకు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, తర్వాత రీసెంట్లీ క్వాలిఫైయింగ్
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఏ దేంట్లో డిగ్రీ క్వాలిఫై అయ్యారు అని చెప్పి అక్కడికి మీరు ఇవ్వాలి. ఓకేనా. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. డిగ్రీ హాల్ టికెట్ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఏదో ఒకటి మీ కేటగిరీ ఏదైతే అది అక్కడ క్లిక్ చేయాలి. అది డిఫరెంట్లీ అబల్డ్ అంటే మీరు అందరూ నోయే కాబట్టి నో పెట్టేసేయండి. అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి. అంటే మీరంతా బాగానే ఉన్నారు కదా, హ్యాండిక్యాప్డ్ అవన్నీ ఏం కాదు కాబట్టి నో పెట్టేసేయండి. ఓకే. పేమెంట్ టైప్ నెట్ బ్యాంకింగ్ అదర్స్ అని చెప్పి అక్కడ క్లిక్ చేసేసి ఆ కింద బాక్స్ కనబడుతుంది కదా, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టాలి. మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత మీకు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టాలి. ఇదిగోండి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టాలి, మీకు ఇలా చూపిస్తుంది. ఓకేనా. సో మీరు నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి. డిఫరెంట్లీ అబల్డ్ దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకేనా. తర్వాత పేమెంట్ టైప్ అని నొక్కేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టేసేయాలి. తర్వాత మీకు పేమెంట్ మీరు ఏదైతే చేశారో అది ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతుంది. ప్రొసీడ్ కొట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే పే చేయాలి. మీ కార్డ్ నెంబర్ పెట్టి అండ్ ఎక్స్పైర్ వ్యాలిడిటీ సివివి అది పెట్టేయాలి. కార్డ్ నెంబర్ అంటే మీ కార్డ్ పైన ఉంటుంది. సో ఎక్స్పైరీ డేట్ కూడా మీ కార్డ్ పైన ఉంటుంది. సివివి ఏమో కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చూసుకొని కొట్టేయండి. అక్కడ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు రిఫరెన్స్ ఐడి ఒకటి వస్తుంది చూడండి, ఇక్కడ రిఫరెన్స్ ఐడి ఒకటి వస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, ఇప్పుడు అసలైంది స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు మీరు అది క్లిక్ చేయాలి. సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చు, మీకు సక్సెస్ అయిందా లేదా అని చెప్పి. దాని కిందకి వెళ్తే పేమెంట్ స్టేటస్ అయితే కనబడుతుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి మీ హాల్ టికెట్ నెంబరు, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసరికి చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్, లేకపోతే ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అని వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడైతే ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. సో కింద ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే కంపల్సరీ ఇవ్వాలి. మీరు పేమెంట్ చేస్తే మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఆ తర్వాత మీకు మీ డిగ్రీ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి అది ఇచ్చేసేయాలి. మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ అని చెప్పి మీరు క్లిక్ చేయాలి. ఓకేనా. గెట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేయాలి. ఇలా అన్నీ ఇచ్చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫేసింగ్ అనేది క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో అక్కడ క్యాండిడేట్ నేమ్ ఇచ్చేసేయాలి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీవన్నీ ఇక్కడ చిన్నవి ఉంటాయి, అవన్నీ అయితే మీరు ఇచ్చేసేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ మార్క్ 1 మార్క్ 2 మీన్స్ ఐడెంటిఫికేషన్ మీన్స్ మీకు తెలిసిందే, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ మోల్ ఆన్ ఏ మోల్ ఆఫ్ అని చెప్పి కొన్ని ఉంటాయి మీ పుట్టుమచ్చలు, అవి మీరు ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, ఫర్ అక్వైరింగ్ ఇన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఇవ్వండి. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇచ్చేసేయండి. రేషన్ కార్డ్ నెంబరు ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఓకేనా. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అది ఏరియా ఆఫ్ రిజర్వేషన్స్ ఇచ్చేసేయండి. ఇవన్నీ ఇచ్చేసేయండి. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లోకల్ ఓయూ ఏరియా అయితే తెలంగాణ స్టేట్, సో అక్కడైతే లోకల్ అయితే ఓయూ ఏరియా అయితే ఇచ్చేసేయండి. లేదా అన్రిజర్వ్ అయితే అన్రిజర్వ్ ఇచ్చేసేయండి. అలాగే నోట్ అక్కడ రిఫర్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ రిగార్డింగ్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ చూసుకోండి. కేటగిరీ డీటెయిల్స్, సోషల్ స్టేటస్, ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీకు ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఆంగ్లో ఇండియన్ అవంటివి ఉంటే టిక్ చేయండి. తర్వాత డిఫరెంట్ అబల్డ్ ఇవన్నీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇవన్నీ అయితే మీరు పెట్టండి. సో మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఓకేనా. మైనారిటీ నాన్ మైనారిటీ అంటే తెలుసు, మైనారిటీ అంటే ముస్లిం వాళ్ళు మైనారిటీ కింద వస్తారు, నాన్ మైనారిటీ అంటే ముస్లిం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాన్ మైనారిటీ కింద వస్తారు, చూసుకొని అవన్నీ పెట్టండి. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అక్కడ క్లిక్ చేయండి. మీది ఎంత ఉంది, బిలో 1 lakh ఉందా, మోర్ దెన్ 2 lakhs ఉంది, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs ఉంది, ఏదైతే క్లిక్ చేసి పెట్టండి. మోస్ట్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ బిలో 1 lakh అనే క్లిక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు స్కాలర్షిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీకు అప్లికబుల్ అవుతాయి. తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ ఉంటే మీ బ్యాంక్ మ్యాక్స్ అయితే మీదే పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిందంటే మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది, లేకపోయినా ఓపెన్ చేసుకొని మీదే పెట్టుకోండి. ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది. మీ ఫాదర్ వీళ్ళది అంటే కొంచెం
కొంచెం తలకాయ నొప్పి ప్రాబ్లమ్స్ అనమాట, ఇచ్చేసేయండి అలాగా. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు ఏది చదివారో, బీఏ చదివారో, బీకామ్ ఏదైతే చదివారో దానికి టిక్ పెట్టేసేసి యూనివర్సిటీ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, అసలు మీరు చదివింది అర్బన్లోనా రూరల్లోనా టిక్ పెట్టుకుని, మీరు అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, యూనివర్సిటీ పెట్టుకోండి. ఆ తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్. మీరు తీసుకున్న సబ్జెక్ట్లో మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బీకామ్ అనుకోండి, అకౌంట్ సబ్జెక్ట్, ఇలాగ కొన్ని ఉంటాయి, కార్పొరేట్ అకౌంట్ అని, అలా సబ్జెక్ట్స్ ఉంటాయి. మెయిన్ సబ్జెక్ట్స్ పెట్టుకోండి, ఫినాన్స్ అని, అకౌంట్స్ అని, మార్కెటింగ్ సబ్జెక్ట్ అని, అలాంటి మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి పెట్టుకోండి. ఓకేనా. అలాగే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చి మీకు ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు, ఉర్దూ, అదర్స్ అని చెప్పి పెట్టుకోండి. అలాగే వేర్ డిడ్ యూ కంప్లీట్ ద ఇంటర్మీడియట్, ఈక్వలెంట్, అర్బన్, రూరల్, ఇవన్నీ పెట్టుకోవాలి. 10+2 గురించి కూడా మీరు అన్నీ ఇవ్వాలి. 10+2 తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, క్లాస్ 6, 7, 8, 9 అలాగే 10th వరకు అన్నీ ఇచ్చుకోవాలి ఇక్కడ. సో ఇవన్నీ టెస్ట్ జోన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి, మీకు టెస్ట్ ఎక్కడెక్కడ కావాలి అని చెప్పి మీరు పెట్టుకోండి. సో మీడియం ఆఫ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ అని తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ అని ఉర్దూ ఉంటుంది, మీకు ఏది కంఫర్ట్ ఉందో అదైతే పెట్టుకోండి. ఓకేనా, అది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫోటో సిగ్నేచర్, ఫోటో అప్లోడ్ చేయాలి, అది కూడా 50 KB ఉండాలి మీ ఫోటో అనేది. అలాగే సిగ్నేచర్ 30 KB లోపు అయితే మీది ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ క్లిక్ చేయాలి అండ్ సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది, అది క్లిక్ చేసేసి మీకు ప్రివ్యూ అని కొట్టగానే మీరు ఏదైతే చేశారో అదంతా మీకు కనబడుతుంది అనమాట. చూపిస్తాను ఆగండి. ఓకేనా, సేవ్ కొట్టేసి ప్రివ్యూ కొట్టండి అండ్ మెసేజ్ క్లోజ్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో మీరు ఏమేమి చేశారో ప్రివ్యూ అయితే మీకు కనబడుతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఇలా కనబడతాయి అన్నమాట మీరు ప్రివ్యూ చేసినప్పుడు. సో మీరు ప్రివ్యూ చేయగానే మీరు ఏదైతే చేశారో అదంతా అయితే కనబడుతుంది. ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ అని కొట్టుకోండి. లాస్ట్ ఫైనల్గా మీరు ప్రివ్యూ చేసేసి ఏమైనా మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేయండి. ఇంకా మోడిఫై ఏం లేదు అనుకుంటే ఓకేనా, మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేయండి. చూసుకోండి ఇక్కడ ఇవన్నీ పెట్టారు కదా, అలాగా మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేయండి, లేదు కన్ఫర్మ్ అని ఫ్రీజ్ కొట్టేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు ఏమైనా డీటెయిల్స్ మోడిఫై, మీరు ప్రివ్యూ నొక్కిన తర్వాత మీకు ఏమన్నా తప్పు పెట్టామనుకుంటే మళ్ళీ మోడిఫై చేసుకోండి, లేదు ఏం లేదనుకుంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ కొట్టేసేసి ప్రింట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి. ఇంకా ఫైనల్గా మీకైతే ప్రింట్ అనేది ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ ప్రింట్ అనేది జాగ్రత్తగా మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఓకేనా, అలాగే ఈ థంబ్ ఇంప్రెషన్స్ అనేవి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత థంబ్ ఇంప్రెషన్స్ అనేవి వెయ్యాలి. ఓకేనా, అది. సో కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకంతే, ఇంకా అదే ఫైనల్ ప్రింట్ అప్లికేషన్ ఇంకా తీసేసుకోవాలి, అయిపోయింది. ప్రింట్ అప్లికేషన్ ఎక్కడుందని అడగండి, సేమ్ ఇందాక ఎక్కడైతే పొజిషన్ ఉందో ఇక్కడే ఉంటాయి. అప్లికేషన్ ఫీ, పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్, మీరు ఏదైతే ఫిల్ చేశారో అది ప్రింట్ తీసుకోవచ్చు ఇలాగా. ఓకేనా, అంతే, డన్, అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే. ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏపీ వాళ్ళు కానీ టీఎస్ వాళ్ళు కానీ సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్గా నేను చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. ఐసెట్ రికార్డింగ్, ఐసెట్ అనే కాదు, పీజీసెట్, ఎవ్రీథింగ్ అయితే నేను అన్నీ అయితే అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది టీఎస్ వాళ్ళకి, ఐసెట్ వాళ్ళకి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా, ఎందుకంటే వేరే వాళ్ళతో మీకు పని లేదు, మీ ఓన్గా మీరే పెట్టుకోవచ్చు ఫోన్ అనేది. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ ఫోన్ అనేది రెక్టాంగిల్ షేప్లో అయితే రొటేట్ చేసేసుకొని మీరైతే చేసేసుకోండి. ఓకేనా, డెస్క్టాప్ ఆన్ చేసేసి రొటేట్ చేసేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు అప్పటికి రాకపోతే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.